హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే చాలా డేస్ తర్వాత మా ఏలగిరి ట్రిప్ని నేను ఈ యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరుగుతుందండి. చాలా గ్యాప్ వచ్చేసింది. ఓకే, మేమైతే తమిళనాడులో ఉన్న ఏలగిరి హిల్ స్టేషన్కి వెకేషన్కి వచ్చాము, నేను మా హస్బెండ్. సో ఇప్పుడైతే మనం చూస్తున్నది ఇదంతా ఏలగిరిలో ఉన్న ఒక విలేజ్ అండి. ఇక్కడ మనకి వైఎంసీఏ ఉందండి. ఈ వైఎంసీలో మేమైతే స్టే చేయబోతున్నాము. సో ఏలగిరి అనేది ఒక మంచి ప్లేస్ అండి. పీస్ఫుల్గా ఉండడానికి, పొల్యూషన్ ఫ్రీగా ఉండాలి అని అనుకునే వాళ్ళు, కొంచెం కూల్ ప్లేస్లో ఉండాలనుకుంటే మీరు తప్పకుండా ఏలగిరిని అయితే విజిట్ చేయొచ్చు. సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. సో నేనైతే ఇప్పుడైతే ప్రస్తుతానికి మేము ఎక్కడైతే స్టే చేస్తున్నామో వైఎంసీలో మేము స్టే చేయబోతున్న రూమ్ని, అసలు వైఎంసీ ఎలా ఉంటుందో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో తర్వాత మేము ఈ ఏలగిరిలో ఎక్కడైతే ఏ ప్లేసెస్ విజిట్ చేస్తామో ఆ ప్లేసెస్ని కూడా నేనైతే నా యూట్యూబ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను. మీరు చూడండి, మీకు నచ్చితే మీరు కూడా విజిట్ చేయొచ్చు ఈ ప్లేస్ని. ఓకే అండి. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి వైఎంసీఏ బిల్డింగ్ ఎలా ఉందో చూద్దాం. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్. ఓకే, సో ఇటు సైడ్ వచ్చేసి పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్, అండ్ ఇటు సైడ్ ఈ ఖాళీ ప్లేస్. సో ఇలా బ్యూటిఫుల్గా ఉందండి ఎంట్రన్స్ అంతా. సో వైఎంసీ అనేది ఒక పెద్ద కమ్యూనిటీ. సో మనమైతే ఇది జస్ట్ ఇదంటే వైఎంసీఏ హాస్టల్. ఇది మనం జస్ట్ నార్మల్గా టూరిస్ట్స్ ఎవరైనా విజిట్ చేస్తే వాళ్ళు ఇక్కడ స్టే చేయొచ్చు. స్టే చేసి ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలన్నీ చూడొచ్చు మనం. సో ఇది చూస్తున్నారా, వెహికల్స్ చాలామంది విజిట్ చేశారు. ఏలగిరిలో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి చూడదగ్గటివి. సో మనమైతే లోపలికి వెళ్ళిపోద్దాం. సో ఇది వచ్చేసి రిసెప్షన్ అన్నమాట. ఓకే, ఈ ఏలగిరి అయితే నిజంగా చాలా పొల్యూషన్ ఫ్రీ అండి. మనం పీస్ఫుల్గా ఉండొచ్చు హ్యాపీగా. ఓకే, మనం లోపలికి వెళ్ళి రూమ్ చూద్దాం, రూమ్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి. ఓకే, సో ఇటు సైడ్ కొన్ని రూమ్స్ ఉన్నాయి, అండ్ అటువైపు కూడా కొన్ని రూమ్స్ ఉన్నాయి, అటు సైడ్ కొన్ని రూమ్స్ ఉన్నాయండి. సో మనకి కింద ఒక ఫ్లోర్ ఉంది, అండ్ పైన ఇది సెకండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్. సో ఇది ఒక చాపెల్ అండి, క్యాంప్ చాపెల్. ఇక్కడ నార్మల్గా మనం ప్రేయర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, లోపల ఆల్రెడీ ప్రేయర్ జరుగుతుంది. ఓకే, సో ఇది వచ్చేసి మా రూమ్ అండి. లోపలికి వెళ్ళిపోదాం. రూమ్ కూడా చాలా నీట్గా ప్రొవైడ్ చేశారు, చాలా బాగుంది నీట్గా. టీవీ కూడా ఉందండి. సో వాళ్ళిద్దరు కనిపిస్తున్నారు కదండి, కింద ఉన్న ఫొటోస్, పైన ఉన్న వీళ్ళ ఫొటోస్. వీళ్ళిద్దరూ వైఎంసీఏ ఫౌండర్స్ అన్నమాట. ఓకే, సో ఇదంతా మా రూమ్ అండి. ఓకే, కబోర్డ్స్, మిర్రర్, డబుల్ కాట్ బెడ్. సో దట్స్ ఇట్. ఇక్కడ నుంచి మనం అక్కడ డోర్ కనిపిస్తుంది కదండి, ఆ డోర్ నుంచి మనం బయటకు వెళ్ళి చూద్దాం. ఓకే, సో డోర్ ఓపెన్ చేసి మనకి ఇక్కడ చిన్న బాల్కనీ ఉందండి. రూమ్ కన్నా బాల్కనీ నాకు బాగా నచ్చింది. వీ కెన్ సిట్ హియర్ అండ్ సీ ద వ్యూ. చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఇక్కడ కూర్చొని మనం ముచ్చట్లు పెట్టుకుంటూ హాయిగా ఈ వ్యూ చూస్తూ స్నాక్స్ తింటూ ఉంటే చాలా బాగుంటుంది. ఓకే, ఓకే, నెక్స్ట్ మనం ఒకసారి పైకి వెళ్ళి చూద్దామండి. దీనిపైన సెకండ్ ఫ్లోర్లో ఏముందో జస్ట్ నార్మల్. ఇక్కడ పైన సెకండ్ ఫ్లోర్లో రూమ్స్ అయితే ఏం లేవనుకుంటా, జస్ట్ నార్మల్ ఖాళీ ప్లేస్ అది. కాకపోతే పైనుంచి మీకు కొంచెం వ్యూ అనేది మంచిగా కనిపిస్తుందని నేనైతే పైకి వెళ్తున్నాను. ఓకే, అదంతా చుట్టుపక్కలంతా ఫారెస్ట్ ఏరియా అండి. చుట్టుపక్కలంతా ఫారెస్ట్ ఏరియా ఇదంతా మనకి.
సో చూస్తున్నారు కదండి, ఇదంతా ఫారెస్ట్ ఏరియా మొత్తం చెట్లతో ఉంది. అండ్ దాని వెనకాల కొంచెం హిల్ స్టేషన్లో కొండలు ఉంటాయండి. మీకు చెట్లు ఉండడం వల్ల ఆ కొండలు అనేవి కనిపించట్లేదు. సో మనం అటు సైడ్ కూడా వెళ్ళి చూసాం. ఓకే, సో ఇది వచ్చేసి వ్యూ అండి. ఓకే, సో ఇదండి పైన టెర్రస్ పై నుంచి మనకు కనిపించే వ్యూ. మొత్తం చెట్లే కనిపిస్తున్నాయి మీకు, కొండలు అయితే కనిపించట్లేదు. ఓకే, ఇది అక్కడ చూడండి, కొంచెం లాస్ట్లో అక్కడ కొంచెం మీకు కొండలు కనిపిస్తుంది చూడండి, అక్కడ చివరిలో. ఓకే, హిల్ స్టేషన్ కదండి కొంచెం. ఓకే, దాని తర్వాత మనం ఇచ్చడి వెళ్దాం. చూడండి, మనకి ఇక్కడ సోలార్ ప్లాంట్ ఉంది. ఓకే, ఇది సోలార్ ప్లాంట్. ఓకే అండి, అయిపోయింది. నెక్స్ట్ మనం డైనింగ్ హాల్ చూద్దామండి. ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మనం డైనింగ్ హాల్ చూద్దాం. సో ఇటు సైడ్ వెళ్తే మనకు డైనింగ్ హాల్ అండి. అక్కడ నుంచి నేను స్ట్రైట్గా కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే ఇటు సైడ్ మనకి డైనింగ్ హాల్ అనేది ఉంటుందండి. మేమైతే ఇక్కడికి వస్తున్నప్పుడు అనుకున్నాము ఫుడ్కి చాలా ఇబ్బంది అయిపోతుందేమో అనేసి అనుకున్నాము. కానీ మనకైతే ఇక్కడ చాలా టేస్టీ ఫుడ్ అయితే సర్వ్ చేశారండి. చాలా బాగుంది. ఇడ్లీ సాంబార్ బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ అండ్ ఈవినింగ్ డిన్నర్లోకి అయితే చపాతి, చాలా మంచి ఫుడ్, టేస్టీ ఫుడ్ అయితే పెట్టారండి. మాకైతే ఎక్కడ ఇబ్బంది అనిపించలేదు. మంచిగా తిని మేమైతే అన్ని ప్లేసెస్ మంచిగా విజిట్ చేస్తున్నాము. సో ఇక్కడ చూసినట్లయితే కొంతమంది స్కూల్ పిల్లలు కనిపిస్తున్నారు. కొంతమంది ఈరోజు అయితే స్కూల్ పిల్లలు కూడా విజిట్ చేశారు ఇక్కడికి. వాళ్ళు కూడా ఒక బస్సులో వచ్చి ఇక్కడికి విజిట్ చేశారు. సో ఓకే అండి, మనం డైనింగ్ హాల్ లోపలికి వెళ్ళిపోదాం. చూడండి, చుట్టూ కూడా ఎంత గ్రీనరీగా చేశారు కదా డిజైన్తో. ఓకే, ఇది డైనింగ్ రూమ్. ఓకే, డైనింగ్ హాల్. ఓకే, ఇక్కడ టేబుల్స్ అండ్ చైర్స్, చాలా బాగుంది. డైనింగ్ హాల్ కూడా మంచిగా పెద్దగా. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఇది కిచెన్. సో ఇది కిచెన్ అనమాట. ఓకే, దాని తర్వాత ఇలా బయటకు వస్తే మనకి బయట హ్యాండ్ వాష్, నెక్స్ట్ ఇదంతా బయట ఖాళీ ప్లేస్ ఇదంతా చూడండి. అదంతా ఇంకా దాని తర్వాత నేను మీకు పైనుంచి చూపించే చెట్ల వ్యూ అంతా ఉంటుంది పైన సైడ్. ఇది ఈ వెనుక సైడ్ ఇక్కడ ఆంటీ వాళ్ళు కుక్ చేసి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఓకే అండి, ఇంకా మనం బయటకు వెళ్ళిపోదాం. దీని నుంచి ఇక్కడ మనం ఇటు సైడ్ నుంచి ఇంకా బయటకు వెళ్ళిపోతే ఇటు సైడ్ ఒక పెద్ద గ్రౌండ్ ఉంటుందండి. ఓకే, ఆడుకోవచ్చు. ఇదే అండి, చూడండి అక్కడ నుంచి ఇంటి వస్తే ఇది డైనింగ్ హాల్. నెక్స్ట్ ఇటు వెళ్తే గ్రౌండ్. సో ఇక్కడ ఈవినింగ్స్ మంచిగా కూర్చోవచ్చు, క్లైమేట్ ఎంజాయ్ చేయొచ్చు. అబ్బాయిలు అయితే ఆడుకోవచ్చు. చూడండి అక్కడ పక్కన మనకి క్రికెట్ కోచ్ కూడా ఉంది. సో దాంట్లో క్రికెట్ కూడా ఆడుకోవచ్చు. అండ్ దాని పక్కన అటు సైడ్ చూస్తున్నారు కదండి, కోకోనట్ ట్రీస్ కనిపిస్తున్నాయి. అక్కడ మనకి కోకోనట్ ఫామ్ కూడా ఉంది. చూడండి కోకోనట్ ఫామ్, ఇంకా కొన్ని ఫామ్స్ కూడా ఉన్నాయి. సో టోటల్గా ఇదండి మన YMCA ఏలగిరి. మీరు కూడా నచ్చితే విజిట్ చేయొచ్చు, చూడొచ్చు. ఇక్కడ ఇంకా ప్లేసెస్ నేను ఇక్కడ విజిట్ చేసిన ప్రతి ప్లేస్ని నేను నా యూట్యూబ్ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు కూడా చూడండి, మీకు నచ్చితే మీరు విజిట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.